చెప్పండి. ఇప్పుడు నర్సాపేట దగ్గర మా పొలం ఉందండి. పొలం ఉంటే 8 నెలలు అవుతుంది. పాస్బుక్లు ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, అడంగులు ఉన్నాయి. రీసర్వేలో నెంబర్ తేడా పడదని సరి చేస్తానికి 8 నెలల నుంచి తిరుగుతుంటే ఎవరు కూడా పట్టించుకోవట్లా. సరే డీసెంట్ గా మండల సర్వేర్ గారికి అడిగిపోయాం. మండల సర్వేర్ గారికి అడిగిపోతే అసలు ఫోనే ఎత్తట్లా. చంద్రబాబు గారేమో 150 పథకాలు ఫోన్లలో ఇంట్లో పని చేసుకోవచ్చు, మనం అధికారులకు అడిగిపోయే పని లేదా అంటున్నాడు. 8 నెలల నుంచి దాదాపు నాకు 20,000 అయినాయి ఖర్చు తిరగటానికి. 20,000 ఖర్చు అయినాయి. 8 నెలల నుంచి అంతవరకు దారికి రాలేదు. పిల్లోడు పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లి కార్యక్రమం కోసం పెట్టుకుని అమ్ముకుందామని 8 నెలలు ఇప్పటికి కూడా దారికి వచ్చిందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు కూడా మండల సర్వేర్ ఫోన్ ఎత్తట్లా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా, వెళ్తే ఉంటల్లా. గ్రామ సర్వేర్ అన్నాడు, మండల సర్వేర్ కాడికి వెళ్ళి అన్నాడు. మండల సర్వేర్ ఫోన్ ఎత్తట్లా, ఆఫీస్కి వెళ్తే ఉంటల్లా. మరి బాబు గారు 150 పనులు ఫోన్లో చేసుకోవచ్చు, ఇంట్లో ఫోన్లు చేసుకోవచ్చు అనే చెప్పి అన్నాడు. ఎలక్షన్ల ముందు ఎలక్షన్ అయిపోయినా కూడా అన్నాడు 150 పనులు మన ఫోన్లో చేసుకోవచ్చు అని. 8 నెలల నుంచి తిరుగుతుంటే అసలు ఏం రెస్పాన్సిబిలిటీ అసలు ఏమీ లేదు. అంటే గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పట్టించుకోవట్లా. వాళ్ళని దండించే అధికారం అసలు వాళ్ళని దండిస్తానికి వీళ్ళకి లేదనుకుంటున్నాను నేను. అసలు ఎందుకని లేదంటారు? అసలు వీళ్ళే కదా వ్యవస్థ నడుపుతుంది. ఇప్పుడు వ్యవస్థ నడుపుతుంది వీళ్ళు ఏదైనా చేస్తారని భయం ఉంటాడు. వాళ్ళు ఎందుకు చేయరు? 8 నెలల నుంచి నన్ను ఏడిపిస్తారా? వీళ్ళు ఏదైనా చేస్తారని భయం వాళ్ళకు ఉంటే 8 నెలల నుంచి ఏడిపిరుగా నన్ను. 8 నెలలు పిల్లడు పెళ్లి చేసుకోవాలి, అరెకరం పొలం అమ్ముకోవాలి, అరెకరం ఉంది, అరెకరం అమ్ముకోవాలి. 8 నెలల నుంచి అల్లాడిస్తున్నారు. అదే వీళ్ళు ఏదైనా చేస్తారని వాళ్ళ భయం ఉంటే చేస్తారుగా నాకు. ఎవరికి ఏం భయం లేదు. ఏ ప్రభుత్వం అన్నా కానీ, ఏ ప్రభుత్వం అయినా సరే ఆఫీసర్లకు భయం లేదు. వాళ్ళేం బీగుతారు కాబట్టి సస్పెండ్ చేస్తారు 2 నెలలు. మళ్ళా నా 5 నేను వెళ్తాగా. వాళ్ళు దడిచేది ఏంది? అంటే లంచాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు లంచాలు ఫుల్గా తీసుకుంటున్నారు, మామూలుగా తీసుకోవట్లా. అయినా పనులు చేస్తలా, ఏ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేస్తారు? ఫైనల్ గా ఏమంటారండి మరి? ఇప్పుడు ఈ ఏడాది పాలనలో మీకు అసలుకి ఏ విధంగా అనిపించింది అంటారు? మాకు ఏ విధంగా అనిపించేది ఏముందండి, ఈయన బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాడు కానీ మొత్తం బాధల్లోనే ఉన్నారండి. కాకపోతే ఆ ఊహాగానంలో వాళ్ళు ఉన్నారంటారు. వాళ్ళేమో మేము బాగానే చేస్తున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మేము బాగా చేస్తున్నామని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.